ఓఆర్ఎస్ కాదు. అది తాగినంత మాత్రాన మీకున్న డీహైడ్రేషన్ రిజాల్వ్ అవ్వదు. ఓఆర్ఎస్ఎల్ అనేది ఒక ఫేక్ మెడిసిన్. ఒకవేళ మీకు మెడికల్ షాపుల్లో మీకు ఓఆర్ఎస్ కావాలి అని వెళ్తే వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ ఇస్తే గనక ఆ మెడికల్ షాప్ ఓనర్కి కానీ మీకు ఇచ్చిన వాళ్ళకి కానీ చెప్పండి, మీ మీద మేము కంప్లైంట్ చేస్తాము, మాకు రాంగ్ మెడిసిన్ ఇచ్చినందుకు అని. ఆల్రెడీ చాలా న్యూస్లో మనం చూస్తున్నాము ఓఆర్ఎస్ఎల్ని బ్యాన్ చేసి అట్లాంటి బ్రాండ్ నేమ్ వాడకూడదు అని రీసెంట్గా కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. అయితే విత్ ఇన్ ఫ్యూ డేస్ మళ్ళీ ఆ తీర్పుని వాళ్ళు టెంపరీగా స్టే తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఓఆర్ఎస్ఎల్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ చేశారంట, మాకు ఇంకా 180 crores స్టాక్ ఉంది, దాన్ని మేము ఏం చేసుకుంటామని. మనకేంటండి, వాళ్ళకి 180 crores స్టాక్ ఉంటే ఆల్రెడీ వాళ్ళు ఎంతో స్టాక్ ప్రొడ్యూస్ చేసి జనాల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఉన్న స్టాక్ని కూడా అమ్ముకుంటారంట. అంటే లుక్ ఎట్ ద ఆడాసిటీ ఆఫ్ దెమ్. ఇలాంటి టైంలోనే మనం సోషల్ మీడియా త్రూ అవేర్నెస్ తీసుకొచ్చి ఇట్లాంటి వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీకు తెలిసిన ప్రతి వాళ్ళకి చెప్పండి ఓఆర్ఎస్ఎల్ కొనద్దు అని. మీ గనక ఒంట్లో బాగాలేకపోతే మీరు ఓఆర్ఎస్ ఇంట్లోనే చేసుకోండి. గ్లాస్ వాటర్లో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేసుకుంటే మీకు ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారవుతుంది. అదే మీరు బయట ఉండి ఈ ఇంగ్రీడియంట్స్కి మీకు అవైలబిలిటీ లేకపోతే మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ మాత్రమే కొనుక్కొని తాగండి. ఇలా మీకు గనక ఫేక్ ఓఆర్ఎస్లు ఇస్తుంటే వాళ్ళ మీద మీరే పోరాడండి. ఓఆర్ఎస్లు తాగడం వల్ల మీకు జబ్బులు నయం అవ్వవు, మీకు డీహైడ్రేషన్ ప్రాబ్లం పోదు. మీ బాడీ ఒరిజినల్గా రీహైడ్రేట్ అయ్యేది కేవలం ఓఆర్ఎస్ త్రూనే. వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ కోసం మీ హెల్త్తో ఆడుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ప్లీజ్ 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 ఓఆర్ఎస్ మాత్రమే తాగండి. ఇట్లాంటి ఫేక్ జ్యూసెస్ని బ్యాన్ చేయండి. మీరు కూడా అవాయిడ్ చేయండి. మీరు కొనడం మానేస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అవేర్నెస్ అనేది మన నుంచే రావాలి. ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ షేర్ చేయండి. మీ చుట్టాల్లో, మీ ఫ్రెండ్స్లో అందరికీ కూడా చెప్పండి. గ్రామాల్లో కూడా వెళ్ళాలని చెప్పండి. ఓఆర్ఎస్ మాత్రమే తాగండి. ఇంట్లో చేసుకోండి లేదా ఒరిజినల్ సొల్యూషన్ మాత్రమే తాగండి. ప్లీజ్.